హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలోని 7th క్లాస్ 11th చాప్టర్ సెమిస్టర్ 2లోని 11th చాప్టర్ ఎక్స్పోనెంట్స్ అండ్ పవర్స్లోని ఎక్సైజ్ 11.3లోని సమ్స్ చూద్దాం సార్. ఎక్సైజ్ 11.3లో మనకి టోటల్ 4 సమ్స్ ఉన్నాయి సార్. 4 సమ్స్ ఫస్ట్ 3 సమ్స్ ఈ వీడియోలో చూద్దాం. వీడియో చూసే ముందు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈరోజు మనకి 11.3లోని ఫస్ట్ సమ్ రైట్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ ఎక్స్పాండెడ్ ఫామ్. అంటే మనకి నెంబర్స్ మనకి ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయమన్నారు. ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే మనకు ఆల్రెడీ మన లోవర్ క్లాసెస్లో అంటే 5th, 4th, 5th, 6thలో నేర్చుకుని ఉంటారు సార్. ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే ఏంటి? ఒక నెంబర్ ఇస్తారు, ఒక నెంబర్ని ఎక్స్పాండెడ్ ఫామ్ అంటే దాని ప్లేస్ వాల్యూస్తో మల్టిపుల్ చేసి సమ్ పొజిషన్లో రాస్తే మనకు అది ఏమవుతుందమ్మా ఎక్స్పాండెడ్ ఫామ్లో వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 246 ఇచ్చారు సార్. 246 ఇస్తే దీని ఎక్స్పాండెడ్ ఫామ్ ఎలా రాస్తారు? మనకి 6 అనేది 1's ప్లేస్, 4 అనేది 10's ప్లేస్, 2 అనేది ఏంటమ్మా 100 ప్లేస్. అంటే 2 × 100 ప్లస్ 4 × 10 ప్లస్ 6 ఇది మనకి ఎక్స్పాండెడ్ ఫామ్ అవుతుంది. ఇది షార్ట్ ఫామ్ అవుతుంది సార్. ఇలా మనకి ప్రతి నెంబర్ని కూడా ఎక్స్పాండెడ్ ఫామ్లో మనకి రాయమన్నారు సార్. ఇందులో మనకి ఫస్ట్ నెంబర్ ఏమి ఇచ్చారమ్మా 279,404 ఇచ్చారు. 279,404 ఇచ్చారు. అంటే మనకి ఏదే ప్లేసెస్ ఉందో ఫస్ట్ నెంబర్స్ రాద్దాం సార్. మనకి 2 అనేది ఏ ప్లేస్ ఉందో మనకి చూస్తే 1s, 10s, 100s, 1000, 10,000, lakh ప్లేస్ ఉంది. అంటే 2 × 1 lakh ప్లస్ 7 అనేది ఏ ప్లేస్లో ఉందమ్మా 10,000 ప్లేస్ ఉంది. 7 × 10,000 ప్లస్ 9 అనేది ఏ ప్లేస్ ఉంది సార్? 9 అనేది మనకి 1000 ప్లేస్ ఉంది. అంటే 9 × 1000 ప్లస్ 4 ఏ ప్లేస్ ఉంది సార్? మనకి ఫస్ట్ 4 అనేది 100 ప్లేస్ ఉంది. అంటే 4 × 100 ప్లస్ 0 అనేది ఏ ప్లేస్లో ఉంది? మనకి 10's ప్లేస్లో ఉంది సార్. అలాగే 4 అనేది మనకి 1's ప్లేస్లో ఉంది. ఓకేనా సార్? అంటే దాని ప్లేస్ వాల్యూస్ని మనకి యాడ్ చేసి ఎక్స్పాండ్ చేసి ప్లేస్ వాల్యూస్ని కలిపి రాస్తే మనకి ఏమవుతుందమ్మా అది ఎక్స్పాండెడ్ ఫామ్ అవుతుంది. ఇక మనకి 1 lakh సార్. 1 lakh అంటే 10 పవర్లో ఎలా రాసుకోవచ్చు? ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయాలి. మళ్ళీ మనకి అంటే మనకి ఎక్స్పాండెడ్ ఫామ్స్ కదా సార్ చాప్టర్ ఇది. కాబట్టి ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయాలంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి సార్? 1 2 3 4 5 జీరోస్ ఉన్నాయి. అంటే మనకి ఏమవుతుందమ్మా 2 × 10⁵ అవుతుంది సార్. ఎన్ని జీరోస్ ఉన్నాయి సార్? 5 జీరోస్ ఉన్నాయి కదా. 2 × 10⁵ సార్. అంటే 2 × 10⁵ ప్లస్ 7. ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి సార్? 4 జీరోస్ ఉన్నాయి. అంటే 7 × 10⁵ ప్లస్ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి సార్? 3 జీరోస్ ఉన్నాయి. అంటే 9 × 10⁵ ప్లస్ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయమ్మా 2 జీరోస్. అంటే 4 × 10² ప్లస్ 0 × 10 అంటే ఓన్లీ 10 కదా సార్. 0 × నార్మల్ 10⁻1 ఇంటూ ఇక్కడ మనకి 1 ఉంది సార్. 1 అంటే 10⁻0 అని రాసుకోవచ్చు కదా సార్. అంటే 4 × 10⁻0 ఇది మనకి నార్మల్ ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయమంటే సార్. ఇది ఫస్ట్ సమ్ సార్. ఫస్ట్ ఫామ్లో ఫస్ట్ వన్. అలాగే సెకండ్ వన్ ఏమి ఇచ్చారమ్మా? సెకండ్ వన్ వచ్చేసి మనకి 3006194 ఇచ్చారు. 3006194 ఇచ్చారు సార్. 3006194 ఎలా రాస్తారు సార్? మనకి ఎక్స్పాండెడ్ ఫామ్లో రాయమంటే 1s, 10s, 100s, 1000, 10,000, lakh, 10 lakh. అంటే మనకి 10 lakh వరకు ఉంది. 3 × 10 lakh సార్. 3 × 10 lakh ప్లస్ 0 × lakh ప్లస్ 0 × 10,000 ప్లస్ 6 × 1,000 ప్లస్ 1 × 100 ప్లస్ 9 × 10 × 4 × 1 సార్. 4 × 1. ఇప్పుడు మామూలుగా ఇక్కడ 10 తర్వాత ఎన్ని జీరోస్ ఉన్నాయి సార్? 1 2 3 4 5 6 జీరోస్ ఉన్నాయి. అంటే 3 × 10⁻6 అలాగే ప్లస్ 0 × ఎన్ని జీరోస్ ఉన్నాయమ్మా 5 జీరోస్ ఉన్నాయి. అంటే 0 × 10⁻5 ప్లస్ ఇక్కడ కూడా ఎన్ని జీరోస్ ఉన్నాయి సార్? 4 జీరోస్ ఉన్నాయి. అంటే 0 × 10⁻4 ప్లస్ 6 × 10⁻3 ప్లస్ 1 × 10² ప్లస్ 9 × 10⁻1 ప్లస్ 4 × 10⁻0. ఎందుకంటే 10⁻0 అంటే 1 వస్తుంది సార్. ఓకేనా? ఇది మనకి సెకండ్ వన్ సార్. అలాగే నార్మల్ థర్డ్ వన్ ఏమి ఇచ్చారు? మనకి థర్డ్ సమ్ వచ్చేసి 2806196. 2806196 అంటే మనకి ఇది 6 అని 1s, 10s, 100s, 1000, 10,000, lakh, 10 lakh ఇచ్చారు. 10 lakh వరకు ఉంది సార్. సేమ్ మనకి దీని ముందు సమ్ లాగా. అంటే 2 × 10 lakh 2 × 10 lakh ప్లస్ 8 × lakh
ప్లస్ 0 ఇంటూ 10,000 ప్లస్ 6 ఇంటూ 1000 ప్లస్ 1 ఇంటూ 100 ప్లస్ 9 ఇంటూ 10 ప్లస్ 6 ఇంటూ 1 సార్. అంటే నేను నార్మల్గా షార్ట్ ఫామ్లో రాసుకుంటే సార్ మనకి ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాసుకుంటే 2 ఇంటూ ఎన్ని జీరోస్ ఏమో 6 జీరోస్ వస్తాయి సార్. అంటే 10⁻6 ప్లస్ 8 ఇంటూ 10⁻5 ప్లస్ 0 ఇంటూ 10⁻4 ప్లస్ 6 ఇంటూ 10 క్యూబ్ ప్లస్ 1 ఇంటూ 10 స్క్వేర్ ప్లస్ 9 ఇంటూ 10⁻1 ప్లస్ 6 ఇంటూ 10⁻0 అవుతుంది సార్ నార్మల్గా మనకి. అంటే దాని యొక్క జీరోస్ ఎన్ని జీరోస్ అవుతున్నాయో అన్ని జీరోస్ మనకి పవర్లో వేసుకుంటే సరిపోతుంది సార్. అండ్ నెక్స్ట్ మనకి ఫోర్త్ వన్ సార్ 120,719 ఇచ్చారు. 120,719 ఇచ్చారు సార్. అంటే మనకి 1s 10s 100s 1000 10,000 ల్యాక్ వరకు ఇచ్చారు. అంటే 1 ఇంటూ 1 ల్యాక్ ప్లస్ 2 ఇంటూ 10,000 ప్లస్ 0 ఇంటూ 1000 ప్లస్ 7 ఇంటూ 100 ప్లస్ 1 ఇంటూ 10 ప్లస్ 9 ఇంటూ 1 సార్. దీన్ని ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో రాస్తే 1 ఇంటూ ఎన్ని జీరోస్ ఉన్నామో 1 తర్వాత 1 2 3 4 5 ఉన్నాయి కాబట్టి 10⁻5 అవుతుంది సార్. అండ్ నెక్స్ట్ ప్లస్ 2 ఇంటూ ఇక్కడ ఎన్ని జీరోస్ ఉన్నాయి సార్ 4 జీరోస్ అంటే 2 ఇంటూ 10⁻4 ప్లస్ 0 ఇంటూ ఎన్ని జీరోస్ ఉన్నాయి సార్ 3 జీరోస్ ఉన్నాయి కదా 10 క్యూబ్ ప్లస్ 7 ఇంటూ 10 స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 10⁻1 ప్లస్ 9 ఇంటూ 10⁻0. ఇది మనకి ఫోర్త్ సమ్ సార్. ఇది మనకి ఫస్ట్ సమ్ సార్. ఫస్ట్ సమ్లో నార్మల్గా సమ్స్ అన్నీ కూడా ఎక్స్పెండెడ్ ఫామ్లో రాయమన్నారు. అండ్ మనకి ఇదే ఎక్సర్సైజ్లోని సెకండ్ సమ్ సార్. సెకండ్ సమ్ ఏమి ఇచ్చారంటే ఫైండ్ ద నెంబర్ ఫ్రమ్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎక్స్పెండెడ్ ఫామ్స్. అంటే దీని ముందు సమ్లో ఏమి ఇచ్చారు సార్ మనకి నెంబర్ ఇచ్చి ఎక్స్పెండెడ్ ఫామ్లో రాయమన్నారు. ఇప్పుడు ఏంటి ఎక్స్పెండెడ్ ఫామ్లో ఇచ్చారు నెంబర్. ఎక్స్పెండెడ్ ఫామ్లో ఇచ్చిన నెంబర్ని ఏంటి నార్మల్ నెంబర్లోకి ఎక్స్ప్రెస్ చేయాలి. అయితే ఫస్ట్ ఏమి ఇచ్చారమ్మా 10⁻4 అని ఇచ్చారు. 10⁻4 అంటే ఏంటి 10,000 సార్. అంటే ఏంటి 4 ఉంటే ఎన్ని జీరోస్ వేసుకోవాలి 4 జీరోస్ తీసుకున్నాం. ప్లస్ 6 ఇంటూ 10 క్యూబ్ అంటే 3 జీరోస్ ప్లస్ 0 ఇంటూ 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ 4 ఇంటూ 10 ప్లస్ 5 ఇంటూ 10⁻0 అంటే 1 సార్. ఈ నార్మల్లో మనకి నార్మల్ ఎంతమ్మా 8 ఇంటూ 10,000 అంటే 80,000 ప్లస్ 6,000 ప్లస్ 0 ప్లస్ 4 ప్లస్ 5 సార్. అంటే 86,045 సార్. నెంబర్ ఎంత వస్తుందమ్మా 86,045. ఓకేనా సార్. నెక్స్ట్ 4 ఇంటూ 10⁻5 అన్నారు. 4 ఇంటూ 10⁻5 అంటే 10 తర్వాత ఎన్ని జీరోస్ సార్ 1 తర్వాత 5 జీరోస్ ప్లేస్ చేయాలి. ప్లస్ 5 ఇంటూ 10 క్యూబ్ అంటే 3 జీరోస్ ప్లస్ 3 ఇంటూ 10 స్క్వేర్ అంటే 2 జీరోస్ ప్లస్ 2 ఇంటూ 10⁻1 అంటే 10⁻0 అంటే 1 సార్. అంటే మనకి 4 తర్వాత ఎన్ని జీరోస్ 1 2 3 4 5 అంటే 4 ల్యాకే కదా సార్ ఇది. అంటే 4 ల్యాక్ మనకు మళ్ళీ ఏంటి 10,000 ప్లేస్ ఇవ్వలేదు. అంటే 10,000 ప్లేస్ ఇవ్వలేదంటే 0 అని తీసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ 1000 ప్లేస్ ఇచ్చారు. 1000 ప్లేస్ ఎంత ఇచ్చారమ్మా 5 ఇచ్చారు. అలాగే 100 ప్లేస్ ఇచ్చారు ఎంత 3 సార్. మళ్ళీ మనకి ఇక్కడ 10th ప్లేస్ ఇవ్వలేదంటే 0. మళ్ళీ 1th ప్లేస్ ఇచ్చారు కదా ఎంత సార్ 2. అంటే 4,05,302 సార్. 4,05,302. అండ్ నెక్స్ట్ థర్డ్ వన్ సార్. థర్డ్ వన్ ఏమి ఇచ్చారంటే మనకి 3 ఇంటూ 10⁻4 3 ఇంటూ 10⁻4 ప్లస్ 7 ఇంటూ 10 స్క్వేర్ 7 ఇంటూ 10 స్క్వేర్ ప్లస్ 5 ఇంటూ 10�0. అంటే 3 ఇంటూ 10⁻4 అంటే 3 ఇంటూ 10 తర్వాత ఎన్ని జీరోస్ 1 తర్వాత 4 జీరోస్ సార్ ప్లస్ 7 ఇంటూ 100 సార్. అంటే 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ 5 ఇంటూ 10⁻0 అంటే 1. అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి సార్ 30,000 అవుతుంది చూడండి. 10,000 కదా సార్ 30,000 అంటే 3. మనకి నెక్స్ట్ 1000 ప్లేస్ ఇచ్చారా ఇవ్వలేదు సార్ అంటే 0. నెక్స్ట్ మళ్ళీ 100 ప్లేస్ ఇచ్చారు సార్ 7. మళ్ళీ మనకి 10th ప్లేస్ ఇచ్చారా ఇవ్వలేదు అంటే 0. మళ్ళీ 1th ప్లేస్లో 5 అంటే 30,705 సార్. అండ్ నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ సమ్ సార్. ఈ రామంలో లాస్ట్ అండ్ ఫైనల్ సమ్ ఏమి ఇచ్చారమ్మా 9 ఇంటూ 10⁻5 9 ఇంటూ 10⁻5 ప్లస్ 2 ఇంటూ 10 స్క్వేర్ ప్లస్ 3 ఇంటూ 10⁻1. అంటే 10⁻5 అంటే 10 ప్లస్ 1 తర్వాత ఎన్ని జీరోస్ అమ్మా 5 జీరోస్ వేసుకోవాలి. 1 2 3 4 5 ప్లస్ 2 ఇంటూ 10 స్క్వేర్ అంటే 100 సార్ ప్లస్ 3 ఇంటూ 1 3 ఇంటూ 10 సార్. ఎందుకంటే 10⁻1 అంటే 10 అవుతుంది. అంటే
5 జీరోస్ అంటే 1 లాకే కదా సార్, 9 లాక్. మనకి నెక్స్ట్ 10,000 ప్లేస్ ఇవ్వలేదు, అలాగే 1000 ప్లేస్ కూడా ఇవ్వలేదు. 100 ప్లేస్ ఇచ్చారు 2, నెక్స్ట్ 10 ప్లేస్ ఇచ్చారు 3, మళ్ళీ 1 ప్లేస్ ఇవ్వలేదు అంటే 0, అంటే 9,230 సార్. ఓకేనా సార్, ఇది మనకి సెకండ్ సమ్ సార్. సెకండ్ సమ్లో నార్మల్గా ఎక్స్ప్లెయినర్ ఫామ్ ఇచ్చి ఎక్స్ప్లెయినర్ ఫామ్లో నెంబర్స్ని షార్ట్ ఫామ్లో రాసుకోమంటే ఈజీగా ఈ విధంగా రాసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ అండ్ థర్డ్ సమ్ సార్, ఎక్స్ప్రెస్ ద ఫాలోయింగ్ నెంబర్స్ ఇన్ స్టాండర్డ్ ఫామ్. మనం నార్మల్గా స్టాండర్డ్ ఫామ్లో ఈ నెంబర్స్ని ఏం చేయమన్నారు సార్, స్టాండర్డ్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయమన్నారు. స్టాండర్డ్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేయమంటే డెసిమల్స్లో రాసుకోవచ్చు. వెరీ షార్ట్ నెంబర్స్ ఉండాలి. వెరీ షార్ట్ నెంబర్స్ అంటే మనకు ఒక సింగిల్ నెంబర్ ఉండే, సింగిల్ నెంబర్తో ఎన్ని నెంబర్స్ మల్టిపుల్ అయినా పర్వాలేదు. ఒకవేళ సింగిల్ నెంబర్ రాలేదు, 4-5 నెంబర్స్ వచ్చండి, ఆ 4-5 నెంబర్స్ కూడా ఏ విధంగా రాసుకోవాలి, డెసిమల్ ఫామ్లో చేసుకొని డెసిమల్ ఫామ్లో మిగిలిన నెంబర్స్ అన్నింటినీ కూడా ఎక్స్పోనెన్షియల్ ఫామ్లో స్టేట్ చేయాలి సార్. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ ఇచ్చిన సమ్ ఏంటమ్మా, ఫస్ట్ వన్ ఏమి ఇచ్చారంటే 5,00,00,000 ఇచ్చారంటే 5 crore ఇచ్చారు. 5 crore ఇచ్చినప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే 5 into 1 కదా సార్, అంటే ఎన్ని జీరోస్ ఉన్నాయి, 1 2 3 4 5 6 7, అంటే 1 2 3 4 5 6 7, అంటే 7 జీరోస్, అంటే 5 into 1 crore అని రాసుకున్నాం. 5 into 1 crore అని రాసుకుంటే అంటే దాన్ని 1 ప్లస్ రాసాం. ఇప్పుడు ఏమవుతుంది, 5 into ఎన్ని జీరోస్ ఉన్నాయి, 7 జీరోస్ ఉన్నాయి, అంటే ఏం రాసుకోవచ్చు సార్, 7 జీరోస్ అంటే 10⁻7. ఇది మనకి సింప్లెస్ట్ స్టాండర్డ్ ఫామ్లోకి వస్తుంది సార్, అంటే సింప్లెస్ట్ ఫామ్ అని కూడా పిలవచ్చు. అండ్ నెక్స్ట్ ఇందులోనే సెకండ్ వన్ సార్. సెకండ్ వన్ ఏమి ఇచ్చారంటే మనకి 70 lakh ఇచ్చారు. 70 lakh అంటే నార్మల్గా 7 into 10 lakh కదమ్మా, 7 into 10 lakh కింద రాసుకోవచ్చు. 10 lakh అంటే 10 lakhలో ఎన్ని జీరోస్ ఉంటాయి మనకి, కౌంట్ చేయండి, 1 2 3 4 5 6 జీరోస్ ఉంటాయి. 7 into 10⁻6. ఓకేనా సార్, ఇది మనకి స్టాండర్డ్ ఫామ్లోకి వస్తుంది సార్. అలాగే నెక్స్ట్ థర్డ్ వన్ సార్. థర్డ్ వన్ ఏమంటే 318650000 సార్. ఓకేనా సార్, ఇప్పుడు జీరోస్ ఎన్ని ఉన్నాయో దాన్ని విడిగా రాసుకుంది. 31865 ఇంటూ 1 2 3 4 5, అంటే 1 2 3 4 5. అయితే మనకి ఇది స్టాండర్డ్ ఫామ్లో అవ్వదు. ఎందుకు స్టాండర్డ్ ఫామ్ అవ్వదు సార్ అంటే మనకి స్మాలెస్ట్ నెంబర్ రావాలి, అంటే సింప్లెస్ట్గా మనకి సింప్లెస్ట్ ఫామ్లో సింగిల్ నెంబర్ ఉంటే మనకి అది స్టాండర్డ్ ఫామ్లో పిలవచ్చు. కానీ ఇక్కడ మనకి నెంబర్ అనేది చూడండి, హైయెస్ట్ నెంబర్ ఉంది కదా సార్. ఎందుకు సార్, 31,865 ఉంది. ఇలాంటప్పుడు ఈ నెంబర్స్ని ఏం చేస్తారంటే నార్మల్గా మనకి డెసిమల్ ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. డెసిమల్ ఫామ్లోకి ఎలా చేంజ్ అవుతుంది సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనకి 5.6 ఉందమ్మా. 5.6ని 56 రెండు ఈక్వల్ అన్నా, 56 5.6 వేరు వేరు సార్. ఎందుకంటే 56 వేరు నెంబరు, 5.6 వేరు అవుతుంది. అదే 5.6ని 10తో మల్టిపుల్ చేయండి, ఇప్పుడు రెండు వాల్యూస్ ఈక్వలే. ఎందుకు సార్ అంటే 5.6 into 10 చేస్తే ఎంత వస్తుంది ఆన్సర్ మనకి, 56 వస్తుంది. అంటే నార్మల్గా ఒక నెంబర్తో పాయింట్ ఉన్నప్పుడు ఒక 10తో మల్టిపుల్ చేస్తే ఆ పాయింట్ అనేది రైట్ సైడ్కి మూవ్ అవ్వడం జరుగుతుంది సార్. కాబట్టి ఇప్పుడు ఏమవుతుంది, 56.0 అవుతుంది 10తో మల్టిపుల్ చేసినప్పుడు. అప్పుడు 56.0 అంటే 56 అని రాసుకోవచ్చు. అంటే మనకు ఒక నెంబర్ పాయింట్ రావాలంటే దాన్ని ఏం చేస్తాం సార్, ఎక్స్టెండ్లో రాసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, 3 తర్వాత మనకి నార్మల్గా పాయింట్ పెట్టుకుని ఏమవుతుంది, సింప్లెస్ట్ ఫామ్లోకి చేంజ్ అవుతుంది, డెసిమల్ ఫామ్లోకి చేంజ్ చేసుకోవాలి. డెసిమల్ ఫామ్లో చేంజ్ చేసుకున్న తర్వాత ఇది మనకి ఈజీ వేలో వస్తుంది సార్. అంటే దీన్ని 3 పాయింట్ పెట్టుకోండి, 3.1865 సార్, 3.1865. 3.1865 అంటే పాయింట్ తర్వాత ఎన్ని నెంబర్స్ ప్లేస్ చేసాం సార్, 4 నెంబర్స్ తీసుకున్నాం కాబట్టి ఎంత మల్టిపుల్ చేస్తారు, 1 2 3 4 నెంబర్స్తో 4 జీరోస్తో మల్టిపుల్ చేయాలి. అప్పుడు ఈ నెంబరు ఏమవుతాయి సార్, 2 నెంబర్స్ ఈక్వల్ అవుతాయి. నార్మల్ ఇంటూ ఈ 5 జీరో ఇవి ఉన్నాయి కదా సార్, 5 జీరోస్ నెంబరు 1 lakh వేసుకోండి, 1 2 3 4 5. ఓకేనా సార్, ఇప్పుడు అంటే నార్మల్గా సింప్లెస్ట్ ఫామ్ గురించి ఏం చేస్తున్నాం సార్, మనం ఈ నెంబర్ని డెసిమల్లోకి చేంజ్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ఏమవుతుంది, 3.1865 సార్, 3.1865 ఇంటూ ఎన్ని జీరోస్ సార్ ఇక్కడ, 1 2 3 4 5 6 7 8 9 జీరోస్, అంటే 10⁻9 అని రాసుకోవచ్చు. అంటే దీని యొక్క సింప్లెస్ట్ ఫామ్ ఏమవుతుందమ్మా, 3.1865 ఇంటూ 10⁻9 అవుతుంది. ఓకేనా సార్. అండ్ నెక్స్ట్ మనకి ఫోర్త్ వన్ సార్, 3,90 అంటే 3,90,878 ఇచ్చారు. 78 ఇచ్చినప్పుడు నార్మల్గా మనకి ఈ నెంబర్ని ఎలా చేంజ్ చేయాలి సార్, నార్మల్ స్టాండర్డ్ ఫామ్లోకి చేంజ్ చేయాలి.
స్టాండర్డ్ ఫామ్లో చేంజ్ చేయాలి అంటే ఎక్కడ మనకి ఎక్స్టెండెడ్ ఫామ్లో జీరోస్ లేవు కాబట్టి ఇక్కడ పాయింట్ తీసుకోవాలి. అంటే ఒక నెంబర్ ముందు పాయింట్ తీసుకోవాలి కదా సార్. ఒక నెంబర్ తర్వాత పాయింట్ తీసుకుంటే ఈ నెంబర్ అలా చేంజ్ అవుతుంది, 3.90878 కింద చేంజ్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి 5 నెంబర్స్ ముందు పాయింట్ ఉంది కాబట్టి ఎంత మల్టిపుల్ చేయాలి, 1 2 3 4 5 అంటే 1,00,000తో మల్టిపుల్ చేస్తే ఈ రెండు వాల్యూస్ ఏమవుతాయి సార్, ఈక్వల్ అవుతాయి. అంటే ఇప్పుడు ఎన్ని నెంబర్స్తో మల్టిపుల్ చేస్తాం, 5 నెంబర్స్ అంటే 3.90878 ఇంటూ 10⁵5 అవుతుంది సార్ దీని యొక్క సింప్లెస్ట్ ఫామ్ అనేది. ఓకేనా సార్. నెక్స్ట్ మనకి ఫిఫ్త్ వన్ సార్. ఫిఫ్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే 39087.8 ఇచ్చారు. ఈ నెంబర్ కూడా మనకి ఎటువంటి నెంబర్స్ అనేవి ప్లేసింగ్ చేయలేదు కాబట్టి 3 తర్వాత పాయింట్ ప్లేస్ చేస్తే ఎన్ని నెంబర్స్ ముందు పాయింట్ పెట్టుకున్నాడు సార్, 4 నెంబర్స్ అంటే 3.90878 అంటే ఒక నెంబర్ ముందు ఆల్రెడీ పాయింట్ ఉంది కదా, ఆ పాయింట్ని ఇంకేం చేసాం సార్, లెఫ్ట్ సైడ్కి మూవ్ చేసుకున్నాం. మూవ్ చేసినప్పుడు ఏమవుతుంది, ఎంత మల్టిపుల్ చేయాలి దీన్ని, 10,000తో మల్టిపుల్ చేయాలి సార్. ఎందుకంటే 4 నెంబర్స్ ముందు పాయింట్ పెట్టుకున్నాం కాబట్టి ఇక్కడ ఎన్ని నెంబర్స్ అయితే ముందు పాయింట్ పెట్టుకున్నాం ఆ నెంబర్ అన్ని జీరోస్ ప్లేస్ చేయాలి సార్. అంటే 3.90878 ఇంటూ ఏమవుతుందో మీది ఎన్ని జీరోస్ ఉన్నాయి సార్, 4 జీరోస్ కాబట్టి 10⁴ అవుతుంది సార్. ఓకేనా. ఇది మనకి ఫిఫ్త్ సమ్ సార్. అండ్ మనకి నెక్స్ట్ అండ్ సిక్స్త్ సమ్ సార్. సిక్స్త్ సమ్ ఏమి ఇచ్చారు మా 390.3908.78 ఇచ్చారు. దీనికి ఎన్ని నెంబర్స్ ముందు పాయింట్ పెట్టుకుందాం సార్, 3 తర్వాత పాయింట్ పెట్టుకుంటే ఎన్ని నెంబర్స్ ముందు పాయింట్ పెట్టినట్టు అవుతుంది, 3 నెంబర్స్ ముందు. అంటే 3.90878 అంటే ఎన్ని నెంబర్స్ ముందు పాయింట్ పెట్టాం, 3 నెంబర్స్ ముందు కాబట్టి ఇంటూ 1000 సార్. ఇప్పుడు దీని యొక్క సింప్లెస్ట్ ఫామ్ ఏమవుతుంది, 3.90878 ఇంటూ 10³ సార్. ఓకేనా. ఇది దీని యొక్క సింప్లెస్ట్ ఫామ్ అవుతుంది. ఓకేనా సార్. ఇది ఇవాళ వీడియో సార్. ఈ వీడియోలో మనం టోటల్గా ఎక్సైజ్ 11.3లోని 1 to 3 సమ్స్ చూసాం సార్. హోప్ యూ ఆల్ అండర్స్టాండ్ ద సమ్స్. ఈ వీడియో కనుక మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. 1 and all.